గురించి మరి సొలొమోను కట్టినటువంటి మందిరం మరి ఒక 3 విషయాలు వాటి గురించి మరి ఒక యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క మసీదు అది ఒక్కొక్కప్పుడు మరి అది మన క్రైస్తవ యూదులకు సంబంధించినటువంటి స్థలమే. కానీ మరి అప్పుడు అక్కడ పరిపాలించినటువంటి అరబులు మరి అనేక ప్రాంతాలను మనం స్వాధీనపరుచుకొని మరి ఈ యొక్క ప్రాంతాన్ని కూడా మరి వాళ్ళు స్వాధీనపరుచుకొని అక్కడ మందిరంలో కట్టడం జరిగింది. మరి ఈ యొక్క మసీదుకు ఈ యొక్క ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకత మరి ముఖ్యమైనటువంటి ప్రత్యేకత అంటే మొట్టమొదట మరి ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మరి అబ్రాహాము తన వాగ్దాన పుత్రుడైనటువంటి ఈసాకును మరి బలి అర్పించడానికి వెళ్ళినట్టు మొరియా పర్వతానికి మరి దేవుడు చెప్పినప్పుడు మరి ఆయన 20 సంవత్సరాల నిరీక్షణ కలిగిన వాడే అయినప్పటికీ మరి దేవుడి మీద ఎంతో విశ్వాసం కలిగిన వాడు. మరి అక్కడ ప్రభువు మరి దేవుడు ఏం చెప్తాడంటే నీకు ఒకనే ఉన్నటువంటి కుమారుడు అంటే పర్టికులర్గా అంటే అప్పుడన్నా మరి అబ్రాహాము వెనుకకు తప్పిపోతాడేమో, ప్రభా నాకు ఎందుకు ఇచ్చావు, మరి ఎందుకు మరి బలి అర్పించమని అంటాడేమో అనుకున్నప్పటికీ మరి ఇంకో సమయం కూడా 3 రోజుల ప్రయాణం అంటే ఆ 3 రోజులు అంటే మనకి ఈ రోజులో నిర్ణయం మరి రోజుకు ఏదేమైందంటే మన నిర్ణయాలు చేంజ్ అయితే కానీ అబ్రాహామును పరిశోధించడానికి మరి దేవుడు తనకు ఉన్నటువంటి వాగ్దాన పుత్రుడైన ఈసాకును మరి బలి ఇచ్చినటువంటి ప్రాంతము అక్కడే మొట్టమొదటిగా. అంటే దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆ మొరియా పర్వతం ఏదైతే ఉందో మరి అక్కడ ఈసాకును మరి బలి ఇవ్వడానికి ఎప్పుడైతే మరి అబ్రహాం వెళ్ళాడో మరి అక్కడ గొర్రెపిల్ల మరి ఈ దేవుడు అక్కడ ఆయన ప్రత్యక్షమై మరి గొర్రెపిల్లను బలిగా అర్పించినటువంటిది చూస్తాం. ఇది మొట్టమొదటి. మరి రెండవది ఇంకోటి దానికి ఉన్నటువంటి ప్రత్యేకత మరి ఇంకోటి ఏంటంటే మరి దావీదు ఎప్పుడైతే అనేక దేశాలను స్వాధీనపరుచుకున్న తర్వాత మరి దాని నుండి బేషపరడం అంటే ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో అక్కడ ఉన్న ప్రాంతాలన్నింటినీ ఆయన స్వాధీనపరుచుకున్న తర్వాత మరి ఒకానొక రోజు ఆయన కలిగినటువంటి ఆలోచన ఏంటంటే అయ్యో నేను ఇంత చేశాను కదా, ఇన్ని దేశాల్లో సందర్శించుకున్నాను, నాకున్నటువంటి సైన్యము నాకున్నటువంటి జనాంగం ఎంత ఉంది అని మరి ఎప్పుడైతే మరి దావీదు లెక్క పెట్టగలిగాడో మరి లెక్క పెట్టకూడదు అంటే మనకు కలిగిన దాన్ని బట్టి మనం ఎప్పుడు అతిశయించే వారు ఉండదు. కానీ మరి దావీదుకు ప్రేరేపణ కలిగింది, నేను ఇంత చేశాను కదా, నాకు ఉన్నటువంటి సైన్యం ఎంత, నాకు ఉన్నటువంటి ప్రజలు ఎంత అని ఆయన ఒకసారి అది ఆలోచించినప్పుడు మరి తాను చేసినటువంటి తప్పిదానికి మరి దేవతలతో వచ్చి మరి నిలబడి అక్కడ దాదాపుగా 70,000 మంది మరి మరణించడం మనం చూస్తాం. మరి దూత వచ్చి నిలబడినటువంటి స్థలము అదే స్థలం ఏదైతే ఇప్పుడు ఆ మందిరము అక్సా మాస్కన్ అని అంటారు కాబట్టి ఆ మందిరం రెండవది. మరి మూడవది ఇంకొకటి దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మరి సొలొమోను కట్టినటువంటి ఆ శృంగార దేవాలయం కూడా మరి అదే ప్రాంతం. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అది మన యూదులు అయినప్పటికీ మరి అప్పుడు ఉన్నటువంటి రాజులు దానికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే అది ఇప్పుడు మసీద్ అయినప్పటికీ మరి యేసు ప్రభు రెండవ రాకడలో కూడా వచ్చేటటువంటి ప్రాంతము అక్కడికే యేసు ప్రభు వచ్చి మరి మన ఈ లోకానికి అంతా తీర్పు తీసేటటువంటిది ఉన్నది. కాబట్టి ఆ మందిరము ధ్వంసమై ఏదో ఒక రోజు అది ఒక మరి ఏదైతే అక్సానే అదొక మసీద్ ఉందో మరి దేవుడు దాన్ని మరి ఏదైతే మరి యెరూషలేము అక్కడ ఉన్నటువంటి యెరూషలేము ప్రాంతం కూడా మరి క్రీస్తు శకం 70 సంవత్సరంలో మరి టైటస్ అనే చక్రవర్తి దాన్ని మొత్తం ధ్వంసం చేశాడు. ఏది మన సొలొమోను కట్టినటువంటి మందిరం అప్పుడు ధ్వంసం చేసుకుని వాళ్ళు స్వాధీనపరుచుకున్న తర్వాత మరి ఆ యొక్క మసీదును వారు కట్టినట్టుగా మనం చూస్తున్నాం. అయితే 3 విషయాలు ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే మొట్టమొదటిగా మరి అబ్రాహాము మరి దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం అది మరి ఆయన ఈసాకును బలి చేయడానికి వెళ్ళినటువంటి ప్రాంతము. మరి రెండవదిగా మరి దేవదూత వచ్చి ఎప్పుడైతే దావీదు మరి తనకు ఉన్నటువంటి సైన్యాన్ని లెక్కబెట్టి మరి తన కలిగిన అతిశయపడ్డాడో మరి అతిశయపడినప్పుడు దేవుడు కోపగించుకొని మరి వచ్చి అక్కడ దేవదూత నిలబడి ఆ యొక్క ఉన్నటువంటి ఇశ్రాయేలు 70,000 మంది మరి మరణానికి కారణమైనటువంటి ఆ ప్రాంతంకే మరి దేవదూత వచ్చినట్టుగా మనం చూస్తాం. మరి మూడవదిగా సొలొమోను కట్టినటువంటి మందిరము మరి ఆ ప్రాంతంలో పిల్లలు. కాబట్టి ఈ రోజు మనం దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత అయితే ఇప్పుడు అది దావీదు ఎవరిది అంతకు ముందు ఉన్నటువంటి స్థలము ఎవరిది, అప్పుడు ఏదైతే మసీదు కట్టబడిందో మరి కట్టబడినటువంటి ఆ ప్రాంతము మరి మొట్టమొదటిగా ఎవరిది, మరి ఎవరి ద్వారా కొన్నారో అది ఎంతకు తీసుకున్నారు అనే విషయాన్ని మరి దాని గురించి ఈరోజు మనం దాన్ని ఎందుకంటే మరి చరిత్రలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటిది మనం చెప్తాం, మన కల్పితాలు కాదు కానీ మరి బైబిల్ గ్రంథంలో రాయబడ్డది కాబట్టి మరి మనకు మన ప్రత్యేకమైనటువంటి స్థానము మరి దేవుడు కోరుకున్నటువంటి స్థానం కాబట్టి
కాబట్టి మరి ఆ యొక్క స్థలం గురించి మనకు కొన్ని వివరాలు తెలిస్తే మరి బాగుంటుందనే ఆలోచన కలిగి మరి దాని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. మనం చదవబడే వాక్య భాగంలో మనం చూసినట్లయితే మరి ఎప్పుడైతే దావీదు అనేకమైనటువంటి విజయాలు చూసిన తర్వాత మరి ఆయన కలిగినటువంటిది ఏంటంటే అతిశయం కలిగింది. ఆ కలగడం వలన యోవాబు తన దగ్గర ఉన్నటువంటి యోవాబు సైన్యాధిపతి యోవాబుకి, అంటే యోవాబు ఎవరో కాదు, ఆయన మేనల్లుడే, దావీదు యొక్క మేనల్లుడే యోవాబు. తన అక్క అయినటువంటి సెరూయా కుమారుడు, ముగ్గురు ఉంటారు వాళ్ళు. అయితే అన్ని అండదండలుగా మరి ఆయన ఇంతగా రాజ పరిపాలన చేయడం, ఇన్ని యుద్ధాలు చేయడం కూడా ముఖ్యమైన కారణాలు ఎవరంటే తన అక్క కొడుకులైనటువంటి ముగ్గురు, మరి అభిషేక్, మరి యోవాబు, మరి ఇంకో వాళ్ళు అభిషేక్, ఇంకా ముగ్గురు ఉంటారు. అంటే వాళ్ళు చేసినటువంటిది అనేకమైనటువంటి విషయాలను బట్టి మరి దావీదు వారికి ఆమె చెప్పింది ఒకటే, మీ మామ జాగ్రత్త, ఆయన దేవుని మరి అభిషేకం పొందినటువంటి వాడు, అనేక రాజ్యాలను మరి చేస్తున్నాడు, మీరు అండగా ఉంది మరి ఆయనను మరి మీరు ముందుకు నడిపించాలని చెప్పినప్పుడు యోవాబు సైన్యాధిపతి అయినటువంటి యోవాబు విషయంలో మరి దేవుడు ఎప్పుడైతే మరి తన కలిగినటువంటి దానిని ఆయన అతిశయం వచ్చిందో యోవాబు పిలిచి ఏమంటాడంటే, యోవాబు మన సైన్యాన్ని నువ్వు లెక్క పెట్టమంటాడు. అప్పుడు యోవాబు అంటాడు, అయ్యా మనం ఈ సైన్యాన్ని మనం ఇంతవరకు జయించినాయని మన సైన్యం అని కాదు, కానీ దాని వెనుక ఉన్నటువంటి దేవుని ఆత్మ ద్వారా దేవుడే ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఇంకా మన సైన్యం ఎందుకు లెక్క పెట్టాలంటే అవన్నీ కావాలంటే అడుగు, దేవునికి ఎన్ని లక్ష్యం కావాలన్నా సైన్యాన్ని ఇస్తాడు, ఎంత దేశాలని కావాలన్నా దేవుడు నీకు స్వతంత్రించుకుంటున్నటువంటి శక్తిని ఇచ్చాడు. కానీ మనము ఉన్నటువంటి ప్రజలు మనం లెక్క చేయకూడదు. మనం చదువుకున్నటువంటి మన కీర్తన గ్రంథంలో 20 ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మరి కొందరు రథంలో బట్టి మరి కొందరు గుర్రం బట్టి అతిశయపడరు, కానీ మనమైతే మన దేవుడైనా యెహోవాను బట్టి అతిశయిద్దామని మరి దావీదే చెప్పాడు. కానీ మరి ఇప్పుడు దావీదే ఇక్కడ చేసినటువంటి తప్పిదం ఏంటంటే తనకు ఉన్నటువంటి సైన్యాన్ని మరి లెక్క పెట్టడం చూసాం పిల్లలు. మరి ఎప్పుడైతే ఆయన లెక్క పెట్టాడో మరి దాని వల్ల జరిగినటువంటి అనర్థం, మరి ఆయన చేసినటువంటి తప్పుకు జరిగినటువంటి అనర్థం మనం చూస్తే 23 అధ్యాయంలో చూస్తే మరి తర్వాత సాతాను ఇశ్రాయేలుకు విరోధంగా లేచి ఇశ్రాయేలును లెక్కించడానికి దావీదును ప్రేరేపింపగా, మరి దావీదును ప్రేరేపించడానికి కారణం ఏంటంటే మరి అక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయులుగా జీవిస్తున్నారు కాబట్టి ఆ అవిధేయులుగా జీవిస్తున్నారని బట్టి మరి దేవుడు సాతాను ద్వారా ప్రేరేపించబడినటువంటి దావీదు ఉదయానుసారుడు, దేవునికి బహుప్రియుడైనటువంటి మరి దావీదు ఏ రోజు కూడా తప్పు చేయడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మరి సాతాను ప్రేరేపణ ద్వారా మరి ఇశ్రాయేలు ప్రజలు చేసిన దానిని బట్టి మరి ఆయన లెక్కించినట్టుగా చూస్తాం. మరి ఇశ్రాయేలుకి వారి సంఖ్య నాకు తెలియదంటే నా యొద్దకు వారిని తీసుకుని ఆజ్ఞయించాను. అందుకు యోబు రాజాన ఏలినవాడ యెహోవా తన జనులకు ఇప్పుడున్న వారి కంటే, ఇప్పుడు ఎంతైతే నీకు సైన్యం ఎంతైతే ప్రజలు ఉన్నారో ఉన్న వారి కంటే కూడా 100 అంతలు మరి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నీవెందుకు ఈ ప్రజలను లెక్క పెడుతున్నప్పుడు మరి రాజు కాబట్టి మరి ఆయన మాటకు శిరస్సు వహించాలి. మరి యోబు వెళ్ళాడు, మరి ఆయన 12 గోత్రాలు ఉన్నటువంటి అన్నిటి లెక్క పెట్టాడు, కానీ ఇంకా దాంట్లో కొన్ని గోత్రాలను వదిలేసి వచ్చాడు. ఎందుకనంటే ఆయనకి ఇష్టం లేదు. మరి ఏ కార్యం చేసినా మనకు కలిగిన దాన్ని బట్టి మనం అతిశయపడడం కాదు, కానీ మనకు దాని వెనుక ఉన్నటువంటి దేవుడే ఆ కార్యాన్ని చేసినాడని మరి ఆ చేసినటువంటి దేవుడిని బట్టి మనం అతిశయించాలి. కానీ మనకున్న ఈ లోకంలో మనకు కలిగిన ధనాన్ని బట్టి, మనకు కలిగిన బిల్డింగ్లు కావచ్చు, మనకు సమస్తాన్ని బట్టి మనం అతిశయపడదు. కానీ మరి ఏది ఏమైనప్పటికీ మరి కోరింది మరి 15:10 చూసినట్లయితే అయినను మనం ఏమైనామో దేవుని కృప వలన విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కానీ ఇక్కడ దావీదు చేసినటువంటి పొరపాటు వలన మరి అనేక మంది మరి ఇశ్రాయేలు ప్రజలు మరి మరణించినట్టుగా మనం చూసిన పిల్లలు. మరి ఎప్పుడైతే ఆ చేసిన దానికి మరి ఆయన దావీదులో ఉన్నటువంటి మంచి గుణం ఏది, ఎప్పుడైతే తప్పు చేస్తాడో మరి తప్పు చేసినప్పుడు తిరిగి దేవుని యొక్క సాగిలపడి తన తప్పులను ఒప్పుకొని వాడి ఉంటాడు. మరి ఎప్పుడైతే మరి దావీదు చేసినటువంటి తప్పే ప్రభువా, నేను చేసిన తప్పే, నా తల్లిదండ్రులను నా వంశం ఉన్నటువంటి వారిని నువ్వు శిక్షించు, కానీ ఈ గొర్రెలైనటువంటి ఈ ప్రజలను మరి నువ్వెందుకు శిక్షిస్తున్నావు అని చెప్పి మరి ఆయన దేవుడికి ప్రాధేయపడడం మనం చూస్తాం. మరి ఎప్పుడైతే ప్రాధేయపడిందో మరి 7వ వచనం చూస్తే మరి 21 చూస్తే మరి కార్యము దేవుని దృష్టికి ప్రతికూలం అవడం చేత ఆయన ఇశ్రాయేలును బాధపడి దావీదు, నేను కార్యం చేసి అధిక పాపము తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించింది, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరింపమని దేవునితో మొరపెట్టగా. మనం కూడా మన జీవితాలలో మరి రక్త మాంసం కలిగినటువంటి వారం కాబట్టి ఏదైనా ఒకవేళ మన వలన ఏదైనా తప్పు జరిగితే
మరి ఆ తప్పులు మనం దేవుని సన్నిధిలో మరి యొక్క పరిశుద్ధ మందిరంలో మనందరం కూడుకున్నప్పుడు మరి బల్ల యుద్ధం మనం సమీపించినప్పుడు మరి గత వారంలో ఏవైతే నువ్వు తప్పులు చేసావో మరి దేవుని ఎదుట నీ పాపాలను ఒప్పుకునేవారు. మరి ఎప్పుడైతే దావీదు మరి ఇక్కడ చెప్పినటువంటి మాట మరి నేను నా దోషం పరిహరింపమని మరి 51 కీర్తనలు కూడా మనం చూస్తే మరి బత్షెబతో చేసినటువంటి పాపంలాగా నా పాపంలో ఎర్రని వలె అయినప్పటికీ వాటిని నన్ను కడుగు అంటాడు. మరి ఆ విధంగా మనం కూడా మన పెరిగిన విషయం దేవుడికి ఇష్టమైన బలులు అని చెప్పిన విధంగా మనం ఏ హృదయంతో మన దేవుడిని అడుగుతున్నాం, మన హృదయం సారంగా మరి అయినప్పటికీ మరి ఆయన చేసిన తప్పును మన దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు మరి దేవుడు కండిషన్ పెట్టాడు వాళ్ళకి. ఏంటంటే అవును నువ్వు చేసిన తప్పే కానీ దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నావు కాబట్టి నేను నీ పాపాలు క్షమిస్తాను. కానీ 3 కండిషన్లు పెట్టాడు. అది మొట్టమొదటి కండిషన్ ఏంటంటే మరి ఆ గాదు ప్రవక్తను మరి దావీదుతో పంపించిన తర్వాత మరి కావున గాదు దావీదుతో వచ్చి 3 ఏళ్ల పాటు కరువు కలుగుట. నంబర్ 1 మరి దేవుడు ఏంటంటే చేసిన తప్పుకు మనం తప్పకుండా క్షమించినప్పటికీ కానీ చేసిన తప్పుకైతే మన శిక్ష అనుభవించి మనం చాలా మంది ఏమనుకుంటే దేవుడు కృపమయుడు దయమయుడు కర్ణమయుడు కాబట్టి మనం చేసిన పాపాలన్నింటినీ క్షమిస్తాడు అనుకుంటాం. కానీ క్షమిస్తాడు కరెక్టే, కానీ నువ్వు చేసిన తప్పుకు తప్పకుండా శిక్ష నువ్వు అనుభవించావు. మరి ఇక్కడ దావీదు మొరపెట్టినప్పుడు ఆయన మొరను విన్నటువంటి దేవుడు కానీ కండిషన్ ఏం పెడుతుందంటే మరి 3 ఏళ్ల పాటు కరువు కలుగుట. నంబర్ 1. మరి రెండవది 3 నెలల పాటు నీ శత్రువులను కత్తి చూసి నిన్ను తరముగా నీవు వారి ఎదుట నిలవలేకపోతా. రెండవది. మూడవది చూస్తే 3 దినముల పాటు మరి దేశమందు మరి యెహోవా కత్తి అనగా తెగుళ్ళు నిలుచుట చేట. మరి ఆయనకు 3 కండిషన్లు పెట్టాడు. మరి గాదు ప్రవక్త వచ్చి ఈ 3 విషయాలు చెప్పినప్పుడు మరి దావీదు మరి జ్ఞానవంతుడు జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఆయన ఏంటంటే యెహోవా చేతిలో పడడమే మంచిది కానీ మరి మనుషుల చేతికి నేను అప్పగించబడదు అనుకొని ఆయన 3వది సెలెక్ట్ చేసుకుంటాడు. ఏంటంటే ఆ 3 తెగుళ్ళు మరి 3 రోజులు తెగుళ్ళు మరి సంభవించినప్పుడు దాదాపుగా 70,000 మంది మరణిస్తారు పిల్లరా. కాబట్టి మరి ఆ విధంగా మరి దావీదు చేసింది పెద్ద తప్పు కాదు. అయినప్పటికీ మన జీవితాలు కూడా అదే మన చిన్న తప్పే అనుకున్నా మన జీవితంలో ఏ తప్పు చేసినప్పుడు ఇది పెద్ద తప్పు కాదులే దేవుడు క్షమిస్తాడు, ఒక నరహత్య చేయలేదు నేను ఇంకేదేదో చేయలేదు అనుకుంటాం. కానీ మనం చేసే ప్రతిదీ కూడా ఆ చిన్నదైనా పెద్దదైనా నువ్వు చేసిన తప్పు శిక్ష. మరి దావీదు చేసింది తన యొక్క సైన్యాన్ని లెక్క పెట్టడమే తప్పు ఇక్కడ. ఎందుకనంటే నువ్వు నీ కలిగిన దానికి బట్టి దేవుడు అనుగ్రహించాడు కాబట్టి నువ్వు దేవుడినే అతిశయించే వారికి ఉండాలి కానీ మరి నీ కలిగిన దాన్ని బట్టి అతిశయించొద్దు. మరి ఆయన అతిశయించడాన్ని బట్టి ఆయన చేసిన చిన్న పొరపాటుకే మరి దాదాపు ఇశ్రాయేలు ప్రజలు మరి 70,000 మంది మరి మరణించినట్టుగా మనం చూసాం పిల్లలు. ఎప్పుడైతే మరి ఇక్కడ మరి ఎప్పుడైతే ఏదైతే చెప్పిందో దేవదూత చెప్పిన తర్వాత ఆ దేవదూత ఒర్నోను కళ్ళము. ఇది ఎవరి స్థలం అంటే మొట్టమొదటిగా మన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒర్నోను అంటే ఆయన యొక్క పేరు ఒర్నోను, ఆయనకు సంబంధించినటువంటి స్థలం ఇది. ఎప్పుడైతే మరి దేవదూత మరి ఆయన దగ్గర ఆయన చేసిన తప్పిదంలో ఒప్పుకున్న తర్వాత 3 కండిషన్లు పెట్టినాక ఆ 3వ కండిషన్ ఏంటంటే మరి 3 రోజుల పాటు యెహోవా కత్తి దూత చేత మీరు సంహరింపబడతారంటే నాకు అదే కావాలి. మరి నేను 3 సంవత్సరాల కరువు నాకు అవసరం లేదు, మరి అన్ని రాజుల చేతికి నన్ను అప్పగించడం నాకు అవసరం లేదు, కానీ దేవుని చేతిలో పడడమే నాకు కావాలన్నప్పుడు మరి దేవుడు ఆయన చెప్పిన ప్రకారంగా మరి ఏదైతే ఆయన నిర్ణయం తీసుకున్నాడో మరి దాని ప్రకారంగా మరి 70,000 మంది ఎప్పుడైతే 70,000 మరణించిన తర్వాత ఆ దూత ఏం చేస్తుందంటే అక్కడ నుంచి ఆ ఒర్నోను కళ్ళం దగ్గర పోయి ఆగుతుంది. మరి ఎప్పుడైతే ఒర్నోను కళ్ళం దగ్గర ఆగిందో మరి దావీదు కూడా ఆ యొక్క దేవదూతను మనం వెంబడించినట్టుగా మనం చూస్తాం. అది కళ్ళంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఒర్నోను చేస్తున్నటువంటి పని ఏంటంటే మరి ఇక్కడ మనం 18వ వచనం చూస్తే యెబూసీయుడైన ఒర్నోను కళ్ళమునందు యెహోవాకు ఒక బలిపీఠం కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్ళవాలని దావీదుకు ఆజ్ఞనిమ్మని యెహోవా దూత గాదునకు సెలవీయగా. మరి ఏదైతే ఒర్నోను స్థలం ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైతే మనం మసీద్ అని మనం అనుకున్నామో ఆ స్థలం ఏమంటే మొట్టమొదటిగా ఒర్నోను ఒక స్థలము. మరి ఆయన ఆ స్థలంలో ఒక కళ్ళము అంటే గోధుమలను మరి ఇశ్రాయేలుకు ప్రధానమైన పంట ఏంటంటే గోధుమల పంట కాబట్టి మరి గిద్యోను కూడా మరి ఫిలిష్తీయులు వాళ్ళు పండిన పంటలన్నింటినీ తీసుకుపోయినప్పుడు మరి గానుగ చాటున ఆయన గోధుమలను మరి దొర్లించుకుండగా చూస్తాం. మరి ఇక్కడ కూడా ఈ ఒర్నోను తన కలిగినటువంటి 4 కుమార్తెలను బట్టి మరి గోధుమలు ఆ కళ్ళంలో ఉండి ఆ గోధుమలు చేస్తున్నప్పుడు మరి దేవుడు ఏదైతే ప్రత్యక్షమయ్యాడో నీవు అక్కడ ఆ యొక్క దూతను వెంబడించినప్పుడు ఆ కళ్ళ మీద పోయి నిలబడింది. మరి నిలబడినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే మరి 19వ వచనము యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారం
దావీదు వెళ్ళాను. ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చుతుండెను. అతడు వెనుకకు తిరిగి దూతను చూసినప్పుడు అతడును అతనితో కూడా అతని 4 కుమారులు దాక్కున్నాడు. ఎప్పుడైతే ఆ కళ్ళంలో మరి ఒర్నాను తన 4 కుమారులను మరి తన పొలంలో పనిచేసుకున్నప్పుడు గోధుమలు చెల్లించుకున్నప్పుడు మరి దూతను ఎప్పుడైతే చూశాడో మరి దూతను చూసినప్పుడు మరి వాళ్ళ దూతకు భయపడి దాక్కున్నట్టుగా చూస్తారు. అంటే దాక్కోవడం అంటే వాళ్ళు భయపడదు కాదు, కానీ ఆ యొక్క ప్రభావాన్ని, ఆ దూత యొక్క ప్రభావాన్ని వాళ్ళు చూడలేనటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈయన దేవుడు నమ్మినటువంటి కాడు, వీడు అన్యుడు. మరి దేవుడు నమ్మలేని వాడు అయినప్పటికీ అన్యుడైనటువంటి తన పొలం దగ్గరికి మరి దేవుని యొక్క దూత రావడం అంటే మరి ఆయన దేవుడికి ఎంతగానో ఆయన క్రియలు కానీ ఆయన జీవించిన విధానం కానీ మరి ఎవరి దగ్గర వాళ్ళ దగ్గరికి పోదు. మన బైబిల్ గ్రంథంలో చూస్తే మరి అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో చూసినట్లయితే వారి కొర్నేలు దగ్గరికి, అన్యుడైనటువంటి కొర్నేలు, శతాధిపతి అయినటువంటి కొర్నేలు దగ్గరికి దేవదూత వస్తుంది. దేని బట్టి ఆయన కలిగినటువంటి క్రియలు, ఆయన యథార్థవంతుడు, తన కుటుంబమంతుడు కలిసి దేవుని ఏదో భయభక్తులు కలిగినటువంటి వాడు. కాబట్టి అలాంటి వారి దగ్గరికి దేవదూత వస్తుంది. కానీ మరి మనం ఏదో రూపానుసారంగా జీవిస్తే మరి మన ఇంటిలో యేసు ప్రభుని ఉండాలంటే నీకు కలిగినటువంటి లక్షణాలు నీకు కలిగి ఉండాలి. దేవుడు ఏదైతే నీకు ఆజ్ఞలు ఇచ్చాడో మరి ఆజ్ఞల ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకునే వారికి ఉంటున్నావా? మరి ఆ విధంగా ఎప్పుడైతే ఈయన అన్యుడైనప్పటికీ ఆయన జీవితాన్ని బట్టి, ఆయన దేవునికి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి, ఆయన అన్యుడైనప్పటికీ మరి దేవుడి మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి మరి ఇంకొక సందర్భంలో చూస్తే మరి సంసోను కూడా తల్లిదండ్రులకు దేవదూత పోయింది. మరి ఎవరి దగ్గర కంటే వాళ్ళ దగ్గరికి దేవదూత పోదు. కానీ ఎవరైతే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నారో మరి వారి దగ్గర దేవదూత పోతుంది. కాబట్టి మరి ఈయన జీవితము నచ్చినటువంటి దేవుడు, మరి ఈయన గుణగుణాలు ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి ఆ యొక్క ఒర్నోను కళ్ళం దగ్గరికి పోయి మరి దేవదూత ఆగినప్పుడు మరి అక్కడ ఒక బలిపీఠం కట్టాలని చెప్తాడు. మన దూత ఏం చెప్తాడంటే ఈ యొక్క తెగులు ఆగిపోవాలంటే ఈ మూడు దినాలు ఏదైతే తెగులు జరిగినాయో వాటి వల్ల 70 మంది మరణించారు. ఇంకా కనుక అక్కడ బలిపీఠం కనుక కట్టకపోతే మరి ఇంకా అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు మరణిస్తారు. కాబట్టి మరి అప్పుడు దావీదు అక్కడికి వెళ్ళి మరి ఆయన వాళ్ళు ఎప్పుడైతే ఆ కళ్ళంలో తన పనులు చేస్తుండగా మరి 21వ వచనం చూసినట్లయితే దావీదు ఒర్నాను నుండి వచ్చినప్పుడు ఒర్నాను దావీదు నుంచి కళ్ళంలో నుండి వెలుపలకు వచ్చి తల నేల మట్టుకు వచ్చి మరి దావీదుకు నమస్కారం చేశాడు. చూడండి, ఈయన ఒక అన్యుడైనప్పటికీ మరి ఈ యొక్క దావీదు రాజు, మరి ఈయన ఒక గొప్ప భూస్వామి, మరి భూస్వామి అయినప్పటికీ ఎప్పుడైతే మరి దావీదు రాజు వచ్చాడో మరి ఆయన మీద భయభక్తులు కలిగినటువంటి ఆయన స్థాయిలో పడినట్టుగా చూస్తాం. అయ్యో దావీదు వస్తే నాకెందుకే, ఎవరు వస్తే నాకెందుకే అనుకోలేదు. కానీ మరి ఆయన ఎప్పుడైతే మరి అక్కడికి వచ్చాడో మరి ఆయన తలనేల మట్టుకు వచ్చి మరి దావీదుకు మరి దేవుడిని నమ్మినటువంటి మరి దేవుని భక్తుడు కాబట్టి మరి ఆయనకు దేవుడు ఇచ్చినటువంటి ఘనత మరి ఆయన ఆ విధంగా తనను తాను తగ్గించుకునే స్థితికి మరి ఆ యొక్క ఒర్నాను ఆ యొక్క కళ్ళంలో మరి ఉండడం మనం చూసే పిల్లలు. ఇంకోటి మరి ఒర్నాకు కలిగినటువంటి గొప్ప మనసు ఏంటంటే తన పిల్లలు కూడా తనతో పాటు మరి పనిచేసే వారు ఉన్నారు. మరి మన జీవితాలలో మరి మన మాట మన పిల్లలు వింటున్నారా? మరి ఆ పిల్లలు మాట వినాలంటే నువ్వు వారిని సరి అయినటువంటి క్రమంలో మరి పెంచితే మరి 4 కుమారులు తన పొలంలో తనతో కలిసి వారు పనిచేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఒకరిలో ఎంత విధేయత కలిగి జీవిస్తున్నారు. మన కుటుంబంలో అలాంటి విధేయత కలగాలంటే మరి బాలుడు నడవలసిన ప్రోగ్రాం వాడికి నేర్పింపము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. కాబట్టి మరి ఆ విధంగా తన కుటుంబాన్ని మనం కట్టుకునే వాడి ఉన్న పిల్లలు. కాబట్టి ఈ రోజు మన కుటుంబంలో మన పిల్లలు మనకు లోబడుతున్నారా? మనం చెప్పిన పని మన పిల్లలు వింటున్నారా? మరి వాళ్ళు వినాలంటే మనం చేయవచ్చు. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు సరైనటువంటి మార్గంలో పెడితే మరి ఇక్కడ ఒర్నాను తన 4 కుమారులు మరి తన తండ్రికి లోబడినటువంటి వారిగా మనం చూస్తాం. మరి ఎప్పుడైతే తన దగ్గరికి వెళ్ళి మరి ఈ యొక్క తెగులు ఆగిపోవాలంటే మరి నువ్వేదైతే ఈ కళ్ళ ఉందో ఇక్కడ ఏదైతే గోధుమలు నూర్చబడుతుందో ఈ స్థలము దేవుడికి ఒక బలిపీఠం కట్టడానికి కావాలని దావీదు అడిగినప్పుడు ఆయన ఇచ్చినటువంటి మంచి సాక్ష్యం. మరి జనరల్ అయితే మనం ఎవరు కూడా దానికి ఒప్పుకోము. కానీ మరి ఆయన ఒప్పుకున్న విషయం మరి 22వ వచనం చూస్తే ఈ తెగులు జనులను విడిచిపోయినట్లుగా ఈ కళ్ళపు ప్రదేశం నందు నేను యెహోవాకు ఒక బలిపీఠం కట్టుచుకై దాని నాకు తగిన క్రయముకి మరి దావీదు ఒర్నానుతో చెప్పగా ఒర్నాను రాజైన ఏలిన వాడ దానిని తీసుకొని
తన దృష్టికి అనుకూలమైనట్టుగా చేయుగాక. మరి చూడండి, ఆయన ఏమడిగాడు, ఇక్కడ ఈ తెగులు ఆగిపోవాలంటే మరి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది దేవదూత చేత చనిపోతున్నారు కాబట్టి ఇది ఆగాలని ఇక్కడ బలిపీఠం కట్టాలి. మరి బలిపీఠం కావాలంటే ఈ స్థలం కావాలని అడిగినప్పుడు ఆయన సంతోషంతో ఒప్పుకున్నాడు. అయ్యో మా స్థలం ఎందుకు ఇష్టమే, బలిపీఠం కావాలంటే ఇక్కడే కట్టాలా, మీరు ఇంకొక ప్లేస్ లో పోయి కట్టుకోవచ్చు కదా అని అనుకోలేదు. కానీ ఆయన కూడా దేవుని భయభక్తులు కలిగినటువంటి కాబట్టి అయ్యో ఈ తెగుల్లో మరి ఆపబడాలంటే మరి బలిపీఠం దేవుడు ఎక్కడైతే చూపించాడో, మరి ఎక్కడైతే ఆ వర్ణాలు కళ్ళ ఉందో మరి అక్కడే బలిపీఠం కట్టాలి. కానీ ఒకవేళ ఆ రోజు వర్ణం కనుక ఒప్పుకోకపోతే మరి పరిస్థితి ఏంటి అంటే అనేక మంది 70,000 కాదు లక్షల కోట్ల మంది చనిపోయే వరకు లేదు. కానీ ఆయన మరి దేవుని భయభక్తులు కలిగిన అన్యుడైనప్పటికీ అయ్యో నేను చాలా మంది విశ్వాసం కావు కదా మాకేం అవసరం అని అన్యులను, కానీ ఈయన అన్యుడైనప్పటికీ దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటిగా మనం చూస్తాం. మరి ఏదైతే మరి క్రయములకు ఇవ్వమనంటే దానిని ఏదైతే చెప్పావో మరి నాకు నేను ఫ్రీగానే తీసుకోమని చెప్తాడు. ఎందుకంటే ఆయనకు దేవుని మీద ఉన్నటువంటి భక్తి ప్లస్ అక్కడ జరుగుతున్నటువంటిది ఆపాలంటే మరి అక్కడ మరణదూత వచ్చి అనేక మందిని మరి చంపుతున్నప్పుడు అది ఆగాలంటే కూడా మరి ఆయన తీసుకున్న నిర్ణయం ఎంతో శ్రేష్టమైనది. మరి మన జీవితంలో దేవుని మందిర పనులలో మనం ఎంతవరకు సహకరించగలుగుతున్నాం. మరి ఇక్కడ ఉన్న అన్యుడైనప్పటికీ మనం క్రైస్తవం అయినప్పటికీ మరి దేవుని పనిలో మరి నీ వంతుగా నువ్వు ఏం చేస్తున్నావు. మరి మందిరానికి వచ్చిపోవడమే కాదు, కానీ మందిరంలో ఉండే ప్రతి అవసరంలో మరి నువ్వు పాలుభాగస్తులుగా ఉండాలి. మరి మందిరం అనేకమైన పరిచయాలు ఉంటాయి. ప్రతి పరిచయంలో మరి వాక్యమే చెప్పాలని కాదు, కానీ ఇంకా అనేకమైన పనులు ఉంటాయి. మరి దావీదు ఏమంటాడు, మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి ఏదైతే యుద్ధ సామాగ్రి దగ్గర కావాలి ఉంటారో మరి యుద్ధంలో పాల్గొన్న వారికి ఎంతైతే ప్రతిఫలం ఇస్తుందో మరి యుద్ధ సామాగ్రి దగ్గర ఉన్న వాళ్ళకి కూడా ప్రతిఫలం వస్తుంది. మరి వాక్యం చెప్పాలని కాదు, కానీ మరి సంఘం అనేకమైనటువంటి పరిచయాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటి పట్ల మరి నువ్వు శ్రద్ధగా కలిగి ఉంటున్నావా. మరి వచ్చిపోవడం కాదు, కానీ ఏదో మందిరం కట్టబడ్డది మరి మనకు అవసరం లేదని కాదు, కానీ నీకు కలిగిన దాంట్లోనే మరి మందిరం పట్ల ఎంత ఆసక్తి కలిగినో. మరి అన్యుడైనటువంటి ఈ వర్ణాను తన కలిగిన స్థలాన్ని ఫ్రీగా తీసుకోమంటాడు. మీరు తీసుకోయా, దావీదు గారు మీరు ఎలా అంటే అలా తీసుకోమంటాడు. కానీ మరి దావీదు తీసుకోలేదు. మరి వద్దయా, నా దేవునికి నేను కట్టేది మరి నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాను, నువ్వు ఎంతకి ఇస్తావు చెప్పన్నప్పుడు మరి ఆయన చెప్పినటువంటి మాట చూసే పిల్లల 23వ వచనం చూస్తే వర్ణాను రాజైన ఏడిన వాడ దానిని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టుగా చేయము. నువ్వు తీసుకొని చెప్పావు, మరో మాట లేదు. ఏదైతే దేవుడికి అవసరమని చెప్పాడో, ఎక్కడైతే బలిపీఠం కట్టాలని అనుకున్నప్పుడు నువ్వు తీసుకొని చెప్పాడు. మరి మనం సర్వసాధారణంగా మేమే వచ్చి మన దేవుడు మరి మాకు మీ గృహం ఏదైనా ఉందనుకో, ఇది దేవుడి కొరకు వాడబడాలనుకో, మరి దేవుడు గృహాలు ఇస్తారంటే మనం ఏమంటాం, అసలు మా గృహమే దొరికిందా, నీకు వేరే గృహాలు లేవా, ఇదే కావాలా దేవుడికి. చాలా మంది అట ఇక్కడ ఆయనకు ఆ ఉద్దేశం లేదు. మరి వారి దేవుని ఆ భక్తుని మాటను మరి దావీదు మాటను ఆయన అంగీకరించిన వాడిను, దావీదుతో ఏకీభవించిన వాడిని ఉన్నాడు. మరి అన్యుడే కానీ మరి క్రైస్తవం అయినప్పటికీ మరి మన ప్రాధాన్యత ఏది, మనం దేవుడికి ఎంత ప్రాధాన్యత కలిగి మన జీవితాన్ని మన దేవుడి పనులలో ఆయన పరిచయంలో మనం ఎంతవరకు పాల్గొంటున్నాం. మరి ఇక్కడ చూస్తే మరి దావీదు మాత్రం ఫ్రీకి ఇస్తారంటే మరి ఈ రోజుల్లో మరి సేవకులుగా ఎట్లుంటారంటే సరే ఫ్రీకి వస్తే మంచిది ఇచ్చే బ్రదర్ అంటారు. కానీ ఇక్కడ ఉన్నాడు మాత్రం వద్దు నా దేవుడికి ఏదైతే నేను బలిపీఠం కట్టాలో నేను క్రయానికి నీకు ఎంత కావాలో చెప్పి ఆ అమౌంట్ ఇచ్చి నేను తీసుకుంటాను అంటాడు. మరి మన మందిరం విషయంలో కూడా మరి అన్నీ కూడా చాలా మంది అన్నారు గవర్నమెంట్ ప్లేస్ ఉంటుంది కదా, మరి గవర్నమెంట్ ప్లేస్ తీసుకుందామన్నా మనకు కట్టుకుందామని అన్న ఒకటే చెప్పాడు. లేదా గవర్నమెంట్ ప్లేస్ ఉంటే ఎప్పటికైనా మనకు ఇబ్బంది. అనేక మంది మన మీద అధికారులు వచ్చి మరి వాళ్ళు మనకు ఏది ఇది అని ఎన్నో రకాలుగా మనల్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి దేవునికి మనం కొనే మన మందిరం కట్టాలని ఆలోచించగలిగిన మరి ఈ మందిరం కూడా దేవుడు మరి ఎక్కడైతే వర్ణాన్ని ఏ విధంగా ఒప్పుకున్నా ఆయన కొని దావీదు ఏ విధంగా అయితే కొని మరి అక్కడ ఆయన బలిపీఠం కట్టాడో మరి ఈ మందిరం కూడా మరి కొనుక్కొని మరి దేవుడు అలాంటి కృపను మరి అందరికి కలిగినటువంటి ఆశను బట్టి మరి అనేక మంది ఈ రోజు మనం అందరం ఈ విధంగా కూడుకొని మరి దేవుడి సన్నిధిలో మరి ఆరాధిస్తున్నామంటే దానికి ఎన్నికలు ఎవరంటే మరి అన్నగారి అన్న ప్రయాసం మన ప్రజల ప్రయాసం ఎంతగానో ఉంది పిల్లల అనుదినము క్షణం కూడా మరి దీనికి కావాల్సిన ప్రతి అవసరాలు కూడా మరి మనం ఈ యొక్క ప్రారంభం చేసిన నిర్మాణ ప్రారంభం నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఏ రోజు కూడా ఒక పని ఆగడం లేదు. అది దేవుడి కృప. అంటే కంటిన్యూ నడుస్తూనే ఏదో ఒక పని నడుస్తుంది. మందిరం పని అయితే
ఆగడం డబ్బులు ఉన్నా లేకపోయినా మరి అన్న ఎంత కష్టపడి ఎంత భారమైనప్పటికీ ఏది ఏమైనప్పటికీ మరి మందిరం పనులు అయితే ఆగడం లేదు పిల్లలు. కాబట్టి ఇక్కడ కూడా వర్ణాన్ని చెప్పిన దానికి మరి ఆయన తీసుకున్న రేట్ ఎంత, ఇప్పుడు ఏదైతే ఆ స్థలం ఉందో మన స్థలం ఇక్కడ కొనబడేది ఎంత, ఆ బలిపీఠ స్థలాన్ని మొట్టమొదటిగా కొన్నట్టుగా చూస్తాం. మరి 24వ వచనం చూస్తే మరి దానికి ఇంకోటి, ఈయన దేవుని పైన అన్యుడైనప్పటికీ దేవుని యొక్క ఆచారాలు, దేవుడు చేసే నియమ నిబంధనలన్నీ కూడా ఈ వర్ణానికి తెలుసు. ఆయన ఒక బలిపీఠం కావాలంటే దానికి ఏమేమి కావాలో నేను ఇస్తానంటాడు. మరి నేను బలిపీఠం కట్టాలి, దానికి కావాల్సిన వస్తువులు ఏమి కావాలంటే ఇవి ఆయననే తన నోటితో తను ఒప్పుకున్నాడుగా చూస్తాం. మరి మన కింది వచనం చూస్తే 24 రాజైన దావీదు 23 రాజైన దాన్ని తీసుకుని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయగా ఇదిగో దానబలులు, ఎద్దులను, కట్టెలను, నొరిపిడి సామాగ్రి, నైవేద్యములను, గోధుమ పిండి ఇదంతా నేను ఇచ్చేదనని దావీదుతో అనను. అంటే ఆయన అన్యుడైనప్పటికీ మరి ఆ యొక్క మరి దేవుడికి చేయవలసిన బలిపీఠం కావాల్సిన ప్రతిదీ కూడా ఆయన ఎరిగిన వాడు ఉన్నాడు. మరి మనం క్రైస్తవం అయినప్పటికీ మరి మనం బైబిల్లో ఎరిగిన వారం ఉన్నామా? మరి ఆదివారం వస్తున్నాం పోతున్నాం అదే కాదు, కానీ మన జీవితం కట్టబడుతుందా? మరి ఇక్కడ అన్యుడైనప్పటికీ ఆ బలిపీఠం కావాల్సినవన్నీ తెలిసినాయి, కానీ మనం క్రైస్తవం అయినప్పటికీ మన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం అనుదినం మనం చదివే వారికి ఉంటున్నామా? అనుదినం మనం ప్రార్థన చేసే వారికి ఉంటున్నామా? మరి అన్యుడి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మరి దేవుని పనిలో మరి ఏది అయినప్పటికీ స్థలాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్లస్ ఆ స్థలంలో ఆ రోజు బలిపీఠం కావాలంటే దానికి కావాల్సిన వస్తువులన్నిటిని కూడా మరి సమకూర్చని అంటాడు. మరి అలాంటి నిక్షేత మరి మన సంఘానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి మరి సంఘంలో ఉన్న ప్రతి ఔషధ మరి నీ పైన నా పైన భారం ఉన్నది కాబట్టి ఆ భారము అందరము మన సమపాలలో తీసుకున్న వారికి ఉండాలి పిల్లలు. అప్పుడే ఈ మందిరం కట్టబడుతుంది. మరి దేవుని పని ఎప్పుడు కూడా ఆగదు, కానీ మన వంతు కూడా కృషి చేయాలి. మరి మనం మందిరం వచ్చి రావడమే కాదు, కానీ ఆ మందిరం కావాల్సిన ప్రతి పరిచయలు మరి డబ్బే కాదు, మరి ప్రార్థిస్తే కూడా ఎంతో గొప్పది. మరి డబ్బే ఇవ్వాలని ఏం లేదు. నీకు కావాలి, నీకు దేవుడు ఏదైతే తలంపు ఇచ్చాడో మరి సంఘం ఆ తలంపు చేత వాడవాడు. దేవుడు ఇంకా ఏదైతే వేరే రకరకమైన దేవుడు మనుషుని సృష్టించినప్పుడు ప్రతి వారికి కూడా తలాంతు ఇచ్చే లోకంలో ఎవరికి తలాంతు లేదని కాదు, ప్రతి వారికి కూడా తలాంతులు ఇచ్చాడు. కానీ నీ తలాంతును వెలికి తీసుకున్నావా? మరి ఆ తల నువ్వు ఎరగాలి. అయ్యో నేను ఏం చేస్తున్నా సంఘానికి, నా కుటుంబాల సంఘానికి ఏం చేయగలుగుతున్నా అనే విషయాన్ని ఎప్పుడు మనము గ్రహించే వారికి ఉండాలి పిల్లలు. కాబట్టి ఆయన స్థలమే కాకుండా దానికి కావాల్సిన, కానీ దావీదు మాత్రం ఒప్పుకోలేదు. మరి దావీదు దాన్ని ఎంత కొన్నాడంటే మరి రాజైన అట్లు కాదు, నీ సొత్తును ఊరక తీసుకొని యెహోవాకు దహన బలులను అర్పించను. అసలు దావీదు కూడా ఎంత మంచి ఉదయం అంటే దేవుడికి ఏదైనా పని చేస్తే ఫ్రీ వచ్చింది అవసరం లేదు. మనము మనం ఈ రోజు మరి ఏ విధంగా మనం జీవిస్తున్నాం పిల్లలు. కాబట్టి మరి దావీదు చెప్పినది ఏంటంటే మరి ఉన్నది ఈ భూమికి 600 తులముల బంగారమును అతనికి ఇచ్చాను. మరి 600 తులముల బంగారం, మరి 600 తులముల బంగారం అంటే మరి ఆ యొక్క చిన్న బలిపీఠానికి 600 తులం బంగారం కాదు. కానీ ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఆ బలిపీఠం సెపరేట్గా ఇచ్చాడు. మొట్టమొదట బలిపీఠం కట్టినప్పుడు దానికి ఇచ్చినటువంటి అమౌంట్ వేరు, దానికి 50 తులముల వెండి ఇస్తాడు. ఈ 600 తులముల వెండి ఏదైతే ఉందో ఆ యొక్క మంచిదని మనం అక్కడే దాంట్లో చూసాము. దాని చుట్టూ ఉన్న ప్రాంతం అంతా మరి 600 తులములకు వెండి. అంటే మనం ఏ విధంగా మొట్టమొదటి స్థలాన్ని మనం తీసుకున్న తర్వాత దేవుడు మనల్ని కృప చూపించిన తర్వాత ఆ స్థలం ఎట్లయితే మనం తీసుకున్నామో మరి దావీదు కూడా మరి ఇక్కడ ఏదైతే బలిపీఠం మొట్టమొదట బలిపీఠం కట్టిన దానికి ఆయన చెల్లించినది ఎంతంటే 50 తులముల వెండి చెల్లించాడు. మరి తర్వాత దాని చుట్టూ ఉన్న ప్రాంతం అంతా ఇప్పుడు ఆ యొక్క మందిరం ఏదైతే సొలొమోను కట్టబడిన మందిరం ఏదైందో దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని అంతా కూడా 600 తులముల బంగారానికి మరి ఆ స్థలాన్ని కొన్నట్టుగా చూస్తాడు. మరి 50 తులముల వెండి మనం ఎక్కడ చూస్తామంటే మరి 2వ సమూయేలు గ్రంథం 24 చూస్తే మరి 50 తులముల వెండికి ఆ కళ్ళాన్ని కొన్నట్టుగా మనం చూస్తాం. మరి సమూయేలు గ్రంథము 24 2వ సమూయేలు గ్రంథము 24 రాజు నేను అలాగు తీసుకున్నాను, వెలయించి నీ యొద్ద పొందును, వెలయ్యక నేను తీసుకుని దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని ఔరాముతో చెప్పి ఈ కళ్ళము ఎడ్లను 10 తులముల వెండికి
తులముల వెండికి కొనెను. ఏది? ఆ కళ్ళం మొట్టమొదట దేవదూత ఎక్కడైతే నిలబడిందో, మరి నిలబడిపోయినప్పుడు వాళ్ళు ఏదైతే గోధుమలు నూరుస్తున్న స్థలం ఉందో అది కొన్నటువంటి మొట్టమొదటి కొన్నటువంటి ఏంటంటే 50 తులముల వెండికి. ఏదంటే బలిపీఠం కట్టినటువంటి స్థలమే 50 తులముల వెండి కొన్నట్టుగా చూస్తాం. మరి మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా దాదాపుగా మరి అదేంటంటే 600 తులముల వెండి. మరి 600 తులముల వెండి అంటే మనకి ఈ రోజుల్లో లెక్కేసుకుంటే ఎంతైతే చాలా అమౌంట్ అవుతుంది. మరి ఏంటంటే 600 తులములు అంటే మనం ఇక 75,000 తులం ఇప్పుడు ప్రెసెంట్ మనం లెక్కేసుకుంటే 75,000 తులం అయితే మరి ఆయన ఇచ్చిన లెక్క ఎంత అవుతుంది? అప్పుడు చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. ఎంత అవుతుంది? 4,50,00,000 అవుతుంది. 4,50,00,000 స్థలం ఏంటంటే ఆ మందిరం చుట్టూ అంటే మన ప్రెసెంట్ రేట్ మనకు అర్థం కావడానికి చెప్తున్నాం. మరి ఆ రోజు రేట్ ఏంటో మనకు తెలియదు, కానీ ఈ రోజు లెక్క ప్రకారం చూసుకుంటే ఏదైతే ఆ యొక్క మందిర స్థలం సొలొమోను కట్టినటువంటి మందిర స్థలం ఉందో ఆ కట్టబడినటువంటి మందిరం మొత్తం దాన్ని కలుపుకుంటే మరి ఆ యొక్క బలిపీఠం కాకుండా మరి ఆ యొక్క స్థలాన్ని మరి దాదాపుగా మరి 4,50,00,000 స్థలానికి మరి వెచ్చించినట్టుగా మనం దావీదు ఆ విధంగా తన కలిగినటువంటి సమస్తాన్ని కూడా మరి ఆ విధంగా కట్టినట్టుగా చూస్తాం. మరి 50 తులముల వెండికి మన ఉన్న స్థలాన్ని అంటే దాదాపు ఎంతగా వెచ్చించాడు. మరి అంత వెచ్చించినప్పుడు దావీదుకు ఆయన ఆశ ఏంటంటే అక్కడ మందిరం కట్టబడాలి అని ఆశ కలిగి మరి నాతాను ప్రవక్తను పిలిపించేమంటే మరి నేను మందిరం కట్టాలని ఆశపడి అన్నప్పుడు మరి ఆయన పోయి మరి సేవకులు ఏమంటారు, సరే మందిరం కట్టాలని చాలా సంతోషం కదా, మరి మందిరం కట్టేసి మరి ఎంత త్వరగా అయితే అంత త్వరగా నీవు మందిరం కట్టని మరి నాతాను ప్రవక్త చెప్పినప్పుడు మరి ఎప్పుడైతే నాతాను ప్రవక్త వెళ్ళి మరి రాత్రిలో మరి దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షం చెప్పిన మాట ఏంటంటే దావీదు ఆ మందిరం కట్టడానికి వీలు లేదు. మరి ఎందుకయ్యా? మరి అంత స్థలం అన్ని డబ్బులు పెట్టి స్థలానికి ఉన్నాడు. ఆయన ఆశ ఏంటంటే మందిరం కట్టాలని. ఎక్కడైతే దేవదూత కనిపించిందో ఆ బలిపీఠము అక్కడ బలిపీఠం కట్టిన తర్వాత ఆ ఉన్న స్థలం కూడా దేనికంటే ఆయనకు మందిరం కట్టాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ మరి దేవుడైతే మరి వద్దంటున్నాడు. ఎందుకంటే మన దేవుడు అన్యాయస్తుడు కాడు. మరి ఎందుకంటే ఆయన ప్రతిదీ కూడా మనం చూసినటువంటి దేవుడు కాబట్టి మరి ఆయన ఎందుకు వద్దంటాడంటే ఆయన అనేకమైనటువంటి యుద్ధాలు చేసినటువంటి వాడు కాబట్టి తన చేతులు రక్తసిక్తమైన కాబట్టి ఆ రక్తసిక్తమైనటువంటి ఆ చేతులతో ఈ పరిశుద్ధమైనటువంటి మందిరము కట్టబడడానికి వీలు లేదు ప్రియురా. కాబట్టి మరి ఎవరు కట్టాలంటే తన గర్భంలో పుట్టినటువంటి మన సొలొమోను ద్వారానే మరి ఆ మందిరము కట్టబడుతుందని మనం చెప్పిన మరి సొలొమోనే ఆ మందిరాన్ని కట్టడము. మరి దీని చరిత్ర చూసుకుంటే మరి ఇప్పుడు అది ఏదైతే మన ఆ యొక్క మాస్క్ ఉందో మరి అది ఇప్పుడు అక్కడ ఉన్నప్పటికీ అది మొట్టమొదటి ఎవరిదంటే ఒర్నానిది. ఆ తర్వాత దావీదు దాన్ని కొన్నాడు. మరి దావీదు తర్వాత ఎవరికైతే అంటే సొలొమోను మరి అమ్నోను తన కుమారులు ఎంతో మంది 12 మంది కుమారులకు సంబంధించి ఉంటుంది. కానీ ఈ రోజు వాళ్ళ అనేమాట ఏంటంటే ఇది మాది అని వాళ్ళు అక్కడ ఒక మాస్క్ కట్టడం జరుగుతుంది. కానీ దావీదు చేసినటువంటి ఏంటంటే ఎప్పుడైతే ఆ మందిరం కట్టబడిన తర్వాత అక్కడ ఏదైతే బలిపీఠం దగ్గర మరి బలి అర్పించినప్పుడు ఆ రక్తం ప్రవాహంలాగా పోతుందో అక్కడ ఆయన చిన్న గోతిలాగా తవ్వి దానికి ఏం చేశాడంటే ఒక పెద్ద ఒక కాలువలో కట్టి దానికి అనుసంధానం చేసినట్ట. అంటే బలి దగ్గర అర్పించిన రక్తం అంతా మా యొక్క కాలువకి వెళ్ళిపోయి బయటికి వెళ్ళినట్టు చేసిండట. అయితే వాళ్ళు ఇప్పుడు దాన్ని ఏమంటారంటే అది ఎక్కడైతే మరి గోతిలాగా ఉందో మరి ఏదైతే జాలి పెట్టి ఆయన ఆ బలిపీఠం నుంచి కాల్చినటువంటి రక్తం అక్కడ ఎప్పుడైతే వెళ్తుందో మరి ఆ రక్తం ఏంటంటే మా మహమ్మద్ ప్రవక్త వచ్చి అక్కడ ఆ యొక్క గుర్రం మీద వచ్చినప్పుడు ఆ గుర్రం యొక్క కాలు అక్కడ పోయినట్టుగా ఉంది కాబట్టి ఇది మా స్థలమే అని వాళ్ళు అంటే ఇది అనేకమైనటువంటి రోజు జరుగుతుంది. కానీ చివరికి జరిగేది ఏంటంటే మరి క్రైస్తవమైనటువంటి మనకు కూడా మరి మన మందిరం అదొక సొలొమోను కట్టినటువంటి మందిరం కాబట్టి దాని గురించి కూడా మనకు ఎవరికి అని తెలియాలంటే మరి మొట్టమొదటిగా ఒర్నాను మరి అక్కడి నుంచే మరి మహమ్మద్ ప్రవక్త మరి గుర్రం మీద పరలోకం వెళ్ళాడట. వెళ్ళి అక్కడ ఖురాన్ రాయబడిన తర్వాత మరి ఖురాన్ తీసుకొచ్చి కూడా మరి ఇక్కడనే వచ్చిందని వాళ్ళు చెప్తారు. కానీ అది వాస్తవమైంది కాదు. ఎందుకంటే మన పరిశుద్ధ గ్రంథాన్ని మనం నమ్మాలి. పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడేది ఏంటంటే అది మొట్టమొదటిగా ఒర్నాను స్థలం
స్థలము, ఏదైతే యెరూషలేములో ఉన్నటువంటి మందిరము అది ఒర్నాను స్థలము. అదే కాకుండా మరి తర్వాత ఆయన దావీదు తీసుకున్నాడు కాబట్టి అది ఎవరికి తెలియదు? దావీదుకు తెలియదు. మరి దావీదు మరి యేసు ప్రభువుకు మరి దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మనం ఏ విధంగా అంటామో అది యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి స్థలము, ఆయన కోరుకున్నటువంటి స్థలం. కాబట్టి మరి రెండవ రాకడలో కూడా మరి యేసు ప్రభు అక్కడికే వస్తాడు. ఆ స్థలంలో ఏదైతే ఆ మాస్ ఉందో మరి అది ధ్వంసం చేయబడి తిరిగి మందిరము నిర్మించబడుతుంది. మరి రెండవ మందిరము కట్టబడుతుంది. మరి రెండవ మందిరము కట్టబడుతున్నప్పుడే మరి రెండవ రాకడ కూడా జరుగుతుందని చాలా మంది మరి బైబిల్ పండితులు చెప్తున్నారు. కాబట్టి మరి ఇంకో యొబేసీయుడు మరి వీళ్ళకు యొబేసీయుడు అయినటువంటి ఈ ఒర్నాను మరి ఈయన వంశం ఎవరు అని మనం చూసుకున్నప్పుడు మరి మనకు సమయం కూడా అయింది కాబట్టి ఈ వంశం ఎవరు మరి యొబేసీయుడు అంటే మరి వీళ్ళు ఎవరు అని మనం చూసినప్పుడు మరి మనము మరి నోవాహు కుమారులలో నోవాహు కుమారులు ఎంతమంది? ముగ్గురు, షేము, హాము, యాఫెతు. మరి ఈ ముగ్గురు కుమారులు కలిగినటువంటి మరి ఆ రోజు జలప్రళయం వచ్చినప్పుడు కూడా మరి నోవాహు కుటుంబమే ఆయన అంటే దాదాపు 8 మంది రక్షింపబడ్డారు ఆ రోజు. ఆ 8 మంది ఆయనకు ఉన్నటువంటి ముగ్గురు కుమారులలో మరి యొక్క హాము కుమారుడు మరి హాముకు మళ్ళా 4 కుమారులు. వాళ్ళు ఎవరంటే కూషు, మిస్రాయిము, పూతు, మరి కనాను. వీళ్ళు 4 కుమారులు. అంటే వీళ్ళ వంశం చూసేదంటే నోవాహుకేమో 3 కుమారులు, ఎవరు? షేము, మరి హాము, యాఫెతు. ఆ తర్వాత ఈ హాము కలిగినటువంటి 4 కుమారులు వాళ్ళు ఎవరంటే కూషు, మిస్రాయిము, పూతు, కనాను. ఈ కనానుకు పుట్టినటువంటి వారే మరి సిదోను, ఏతు, యెబూసీలు. మరి యెబూసీలు ఎవరంటే యెబూసీలు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నోవాహుకు ముని మనవడు ఇతడు యెబూసీయుడు. అంటే ఆయన నోవాహు బతికినటువంటి జీవితాన్ని బట్టి మరి దేవుడు మన జీవితాల్లో కూడా ఒకవేళ ఈ రోజు నువ్వు నీతిగా బతుకుతే మరి ఆ రోజు ఆ ఉన్నటువంటి లోకంలో ఎవరు కూడా మరి దేవుడికి నీతి మంచి కనిపించలేదు, కానీ దేవుడికి నోవాహు ఒక్కడే మరి నీతి మంత్రులకు కనిపించింది. కాబట్టి ఆ నీతి మంత్రుల నుంచి తన కుమారుడు ద్వారా వచ్చినటువంటి ఈ యెబూసీయుడు అంటే నువ్వు జీవించిన విధానాన్ని బట్టి తన తాత జీవించిన విధానాన్ని బట్టి మరి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను మనం చెప్పుకోవచ్చు. మన జీవితాల్లో కూడా ఒకరి నువ్వు నీతిగా నిశ్చయంగా జీవిస్తే మరి ఈ తరమే కాదు తరంలో కూడా నీ ఒక నీతి వారికి సంక్రమిస్తారు పిల్లలు. కాబట్టి ఆ రోజు నోవాహు చేసిన విధంగానే మరి ఈ రోజు యెబూసీయుడు అని మరి యెబూసీయులకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే మరి ఆయన సంతోష గీతం, దానికి ఉన్నటువంటి మీనింగ్ సంతోష గీతము లేకపోతే పాట అనుకోవచ్చు. మరి యెబూసీయులు ఎవరంటే మరి ఆదికాండం 10:10 మన సమయం లేదు కాబట్టి ఆదికాండం 10:15 చూస్తే మరి అట్లా విధంగా మరి దినవృత్తాంత గ్రంథంలో మరి మొదటి అంటే 1 నుంచి 4 వరకు అదంతా 4 నుంచి 25 వచనం చూస్తే ఈ యొక్క యేసుక్రీస్తు వంశవల్లి వీళ్ళకు ఉన్న వంశవల్లి మొత్తం దాంట్లో ఉంటది. కాబట్టి మరి ఆయన కలిగినటువంటిది మరి ఆ యొక్క స్థలం అనే విషయాన్ని మనకు మరి దేవుడు బయలుపరిచాడు. కాబట్టి మరి చివరిగా మరి ఆయన కలిగినటువంటి లక్షణాలు మరి ఆయన కలిగిన మొట్టమొదటిగా నిజ దేవుడి పట్ల విశ్వాసము భయభక్తులు కలిగిన వాడు. మరి ఒర్నాను నిజ దేవుడు ఎవరైనా తెలుసుకున్నాడు కాబట్టి ఆయన పట్ల మరి భయభక్తులు కలిగినటువంటి చూస్తాం. రెండవది మరి యెబూసీయులైన మరి ఆయన యెబూసీయులైనప్పటికీ విధేయత గలవాడు. మరి యెబూసీయులు అంటే మరి అంటే ఒక అన్యుడైనప్పటికీ మరి దేవుని యందు మరి విధేయత కలిగినటువంటిగా చూస్తాం పిల్లరా. కాబట్టి మరి ఈ యొక్క బైబిల్ గ్రంథం మరి ఇంకో విషయం ఏంటంటే మరి 2వ దినవృత్తాంతం 3:1 చూస్తే మరి ఈ స్థలంలో కట్టబడినటువంటి మందిరము మరి మనకు దీనిలో 2వ దినవృత్తాంతం 3వ అధ్యాయము 1 చూస్తే మరి సొలొమోను కట్టినటువంటి మందిరం అదే కాదని మనం ఒకసారి చూసుకుంటే మరి 2వ దినవృత్తాంతం 3వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మొరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించాడు. మనకి ఆధారం అవునా కాదా, అసలు చెప్తున్నది వాస్తవమా కాదా అన్న విషయాన్ని తెలుసుకోవాలంటే మరి ఇక్కడ మన 2వ దినం 3:1-2 చూసినట్లయితే అక్కడనే ఎక్కడైతే మన దూత కనబడదో ఆ స్థలంలో మరి మందిరం కట్టబడడం మనం చూసాం పిల్లలు. కాబట్టి మరి నా జీవితాల్లో మరి దేవుడు అనేకమైనటువంటి మేలు చేయాలి. మరి మనం కూడా దేవుడికి ఇచ్చుటలో ఎప్పుడు కూడా మనము మరి అన్యుడైనప్పటికీ తన కలిగినటువంటి ఆస్తినే కాకుండా మరి తన కలిగిన ఏదైతే మన బలిపీఠాన్ని
అవసరం అవన్నిటిని కూడా సమకూర్చాలని చెప్పినటువంటి వర్ణాలు మరి నీ నా జీవితం మన వాక్యం విన్నటువంటి మన జీవితాల్లో కూడా మరి దేవుని పని విషయంలో మనం ఎప్పుడూ ముందుగా ఉండి మరి ఆయన పనులన్నిటి విషయంలో మనం ముందుగా ఉండి మరి ఆయన మనం ఇచ్చేవారికి ఉండాలి. ఎప్పుడు కూడా మరి మన ప్రెసిడెంట్ ఎప్పుడు కూడా మనం చెయ్యప్పుడు ఇచ్చేటట్టు ఉండాలంటాడు, కానీ మనం తీసుకున్నట్టుగా ఉండదు. మరి ఇచ్చేటట్టుగా నీ చేయి ఉండాలంటే మొట్టమొదటి నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని ప్రతి పనిలో మరి ఏది ఉన్నప్పటికీ ముందు ఉండి మరి మనము దేవుని పనిలో సహకారంగా ఉండే మరి దేవుడు ఆరాటి కృప మరి మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి, దేవాని ఘనమైన నామమునకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరి వర్ణాల గురించి నాయన ప్రభా మీరు మాతో మాట్లాడే విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఆయన కలిగినటువంటి మంచి మనసును బట్టి నాయన ఆ రోజు తెగులు ఆగిపోవడానికి తను ఏదైతే స్థలాన్ని నాయన ప్రభా నీకు ఇచ్చాడో నాయన ప్రభా మేము కూడా మా జీవితాలలో నాయన ప్రభా ఎక్కడైనా పడిపోయినటువంటి స్థితిలో ఉంటే నాయన ప్రభా నాయన మేము నీకు మా జీవితాలను సమర్పించుకునే వారికి ఉండేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం కదా. దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిసిన ప్రభా విత్తబడిన వాక్య ప్రభా ప్రతి బిడ్డ ఉదయంలో నీరు కట్టి ఫలింపజేయమని వేడుకుంటున్నారు. నేను వాక్యానుసారమైన జీవితము జీవించడానికి కృపను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని దేవా మీరు చెప్పినటువంటి నాయన ప్రభా ఆ యొక్క చరిత్రలో నుంచి నాయన ప్రభా ఏదైతే సొలొమోను కట్టినటువంటి మందిరము మరి మొట్టమొదటి ఎవరిది అని మేము తెలుసుకుని నాయన ప్రభా అది ఎవరు తీసుకున్నారనే విషయాలు అన్ని విషయాలను ప్రభా నాయన మీరు పరిశుద్ధాత్మతలో ప్రేరేపించినటువంటి దేవుడు నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి యోనాను కలిగినటువంటి మంచి మనసు మేము కూడా దేవుని పరిచయంలో ఉన్నప్పుడు నాయన ప్రభా దేవునికి ఇయ్యడానికి వెనుదీసే వారికి ఉన్నప్పుడు నాయన దేవుని పనిలో ఎల్లప్పుడూ మేము ముందుకుంటున్నాడు కృపను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ అతిథులు రానైన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట ప్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.